ఏమో ఈరోజు ఏమీ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకో మరి నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ కూడా ఉంది. ఓకే, చాలా సంతోషం. ఈరోజు తండ్రి గారి జయంతి వేడుకలకు విచ్చేసిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి రాంపురం పంచాయతీ ఎప్పుడూ మా కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారు ఒక పూల వ్యాపారం చేసుకునేవారు. ఆనాటి నుంచి కూడా రెడ్డితనం, నాన్నగారు మా తాతగారి కాలం సంజీవ్ రెడ్డి గారి, నారాయణ రెడ్డి గారు రెడ్డి పని చేసేవారు. మరి తర్వాత మా నాన్నగారు కూడా రెడ్డి పని చేసేవారు. తర్వాత సర్పంచ్గా కూడా చేశారు. ఒక పక్క పూల వ్యాపారం, ఒక పక్క సర్పంచ్గా పనిచేస్తూ మరి సుమారుగా ఈ 5-6 పంచాయతీలకి అప్పుడు రెడ్డిగా కూడా పనిచేశారు. మరి ఎంతో మంచి పేరు పెట్టుకున్న వ్యక్తి మా తండ్రి రామచంద్రారెడ్డి గారు. మరి బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం బడుగు బడిగిన వాళ్ళ గుండెల్లో నిరంతరం సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఇలాంటి యువతలు, బడుగు బడిహీన వర్గాలు ఎక్కడెక్కడున్నారు అందరినీ కొత్తగా అవకాశాలు కల్పించి ఎంతోమందిని రాజకీయంగా ఈరోజు ఈ వేదిక పంచుకోగలుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బడుగు బడిహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు బడుగు బడిహీన వర్గాలు ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీ అందరికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మరి ఆ సమయంలోనే మా తండ్రి గారిని యువకుడు, విద్యావంతుడు, కులంలో కావచ్చు బడుగు బడిహీన వర్గాల కోసం పోరాటం చేసే వ్యక్తి అని గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మా తండ్రి గారితో పాటు కూడా చాలామంది చంద్రమోహన్ అన్న గారు కావచ్చు, ఈశ్వరయ్య అన్న గారు కావచ్చు, అప్పుడు తలారి పోతన్న గారు కావచ్చు, అదేవిధంగా మరి నారాయణ స్వామి అన్న గారు కావచ్చు, ఇంకా మా గ్రామస్తులు ఖ్యాతప్ప గారు కావచ్చు, మరి అశ్వత్థప్ప గారు కావచ్చు, వాళ్ళన్న హనుమంతరాయుడు గారు కావచ్చు, అంటే అందరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. కొత్తగా పార్టీ పెట్టిందని ఆహారనిశులు వాళ్ళ భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు గెలుపుకు కారణమయ్యారు. ఇదంతా ఒక పాత్ర అయితే మా పంచాయతీ వాళ్ళు మా రెడ్డికి టికెట్ వచ్చింది అని చెప్పి ఊరూరు తిరిగి మా రెడ్డికి ఓటేయాలా అని చెప్పి ఊరూరు తిరిగి ఆ రోజు ఏమీ ఆశించకుండా వాళ్ళ నిబద్ధతతో ఆ రోజు కూడా మా పంచాయతీ గ్రామస్తులు మరి మా నాన్నగారికి గెలిపించుకున్నారు. అదేవిధంగా మరి నందమూరి తారక రామారావు గారు కూడా టికెట్ ఇచ్చారు తప్ప అనుకున్నారు ఎవరు రామచంద్రారెడ్డి గారు మంత్రి అవుతారని ఎవరు అనుకోలేదు. మరి రామచంద్రారెడ్డి గారి వాగ్దాటి, రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిబద్ధత, రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిజాయితీని గుర్తించి మరి అన్న నందమూరి తారక రామారావు గారు మంత్రి అవకాశం ఇచ్చారు. మంత్రి అంటే ఒక శాఖ అనుకున్నారు, కాదు 14 శాఖలకు పనిచేసిన ఏకైక మంత్రి ఎవరంటే రాంపురం పంచాయతీ పూల రామచంద్రారెడ్డి అన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 14 శాఖలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరు 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన వారే లేరు. మరి ఎప్పటికీ రామారావు గారి తర్వాత ఎవరైతే మైకు తీసుకుంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆ స్పీచ్ వినాలి అని ఆకాంక్షతో కూర్చొని వినేవారంట. అప్పుడప్పుడు నేను ఈశ్వరాలతో మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో, అమ్మ ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, నాన్న ఇలా మాట్లాడేవారు, నాన్న ఇలా కష్టాలు పడేవారు అని. మరి నిజంగానే ఆయన కష్టజీవని చెప్పాలి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం, మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టాలతోనే పోరాటం చేశారు. చివరి నిమిషం వరకు కూడా మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పక్క ప్రజల్లో ఆదరణ పొందవచ్చు, నీతి నిజాయితీగా బతికారు. మరి మంచి మిత్రులు కూడా ఆయనకున్నారు. జీవితాంతం ఆయన పోరాటంతోనే మరి స్వర్గస్థులయ్యారు. మరి ఆయనకి రాజకీయాలంటే నిజంగానే
నన్ను ఈశ్వరయ్య కావచ్చు, జీవీపీ నాయుడు అన్న కూడా చాలాసార్లు నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలాసార్లు జీవీపీ నాయుడు గారు, మరి మన ఈశ్వరయ్య గారు, అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు కూడా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నప్పుడు కూడా రాజకీయాలు చెడిపోయినాయి, రాజకీయాలు ఖర్చుతో కూడిపోయినాయి, చాలా కష్టం, వద్దు ఆడపిల్లకు వద్దు అన్నారు. ఒకసారి మళ్ళీ నేను నాన్న కూర్చొని మామూలుగానే నాకు నాన్నకు బాగా సన్నిహితం. ఆయన రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చినా కూడా ఆయన పేపర్ చదవాలి, నవల్ చదవాలి. ఆయనకి ఏదైనా ఇంగ్లీష్లో ఒక పదం ఏదైనా అర్థం కాకపోతే అది రాసుకొచ్చి డిక్షనరీలో చూసి దాన్ని మళ్ళీ తెలుసుకొని మాట్లాడారు. ఏంటన్నా ఎందుకు అంటే ఇది చాలా అవసరం. అంటే విద్యకు చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి మా నాన్న రామచంద్రారెడ్డి గారు. మరి నిజంగా ఆయన ఆత్మ ఎక్కడికి పోదు. చాలామంది మరి మా ఆయన వెంకటేశ్వరరావు గారు అప్పుడు గతంలో ఉన్నప్పుడు మామ ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టడం, మనం పెనుగొండలో ఇల్లు కడదాము అన్నప్పుడు నా జీవితం అంతా ఈ తోటలోనే ఉంటుంది. ఆయన ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆదివారం ఇక్కడికి రావాలి, పెనుగొండ కురవాడ మన పంచాయతీలో ఉన్న కూలవాళ్లతో మాట్లాడాలి, మరి పంచాయతీ గ్రామస్తులతో మాట్లాడుతానే ఆయనకు ఒక సంతోషం. ఇక్కడ ఎందుకు పంట పెడతావు నష్టం వస్తుంది అంటే నష్టం వచ్చినా ఇక్కడ ఉపాధి చూపించాల్సిన బాధ్యత నాకుందని ఎల్లవేళ ఈ తోటలో సుమారుగా 100 మంది దాకా ప్రతిరోజు పనిచేసేవారు. ఆ డబ్బులు లేకపోతే నైట్ ఎక్కడ గడిపేవారో తెలుసా? ఆదివారము పేమెంట్కు కూలోళ్ళకు డబ్బులు లేకపోతే చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. రాత్రంతా క్లబ్లో రామకృష్ణ పెద్దయ్యాను, ఫైనాన్సర్ అసెత్తప్పను, రాత్రంతా క్లబ్లో కూర్చొని మరి అప్పు తెచ్చుకోవడము. ఆదివారం కూలోళ్ళకి 10 గంటలకంతా సంతకు పోవాలి కాబట్టి పేమెంట్లు ఇచ్చేవారు. అదేవిధంగా మన పంచాయతీ కూడా ఆ రోజు ఆయన కుటుంబాన్ని ఎలా చూసుకున్నారో మరి పంచాయతీని కూడా నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకున్నారు. మరి నేను చాలాసార్లు అడిగాం, ఏ నాన్న ఏంటి ఈ కథ, ఎట్లా ఈ మంత్రిగా ఏంటి, ఎంపీగా ఏంటి ఇవంతా అంటే, మైకు పట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తే నువ్వు ఎలా రాజకీయం చేయాలో వాళ్ళే నీకు నేర్పుతారు, ప్రజా సమస్యలే నిన్ను నేర్పుతారని చెప్పేవారు. మరి మంత్రిగా మీరు ఎలా చేశారంటే అధికారులే నీకు నేర్పుతారు, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావని చెప్పేవారు. ఆయన నిరంతరం బీసీల పక్షపాత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అసెంబ్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఆయన పెట్టిన మీటింగులు నేను ఇప్పుడు కూడా ఆయన పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి, అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని. గతంలో ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం ఈ రాయలసీమకు నీళ్ళు ఎలా తీసుకురావాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రైతన్నులు ఏ విధంగా ఆదుకోవాలనేదే ఆయన ఎప్పుడు చూసిన అసెంబ్లీలో మాట్లాడిన అసెంబ్లీ స్పీచ్లు కూడా నేను తెప్పించుకున్నాను. ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం, ఈ రాయలసీమ కోసమే ఆయన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మాన్యశ్రీ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, నిజంగా నాకు గర్వంగా ఉంది. మరి నేను కూడా మరి ఎందుకో ఏమో మరి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అనేక మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు కావచ్చు, మరి సవితమ్మ యువసేన కావచ్చు, మరి ఎప్పుడు ఏ సమయం చెప్పినా నీళ్లు లేవంటే నీళ్లు సప్లై చేయడం కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, మరి రంజాన్ తోఫా కావచ్చు, ఆరోగ్యం లేకపోయినా విద్య ఎవరికైనా విద్యకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారికైనా మా డైరెక్టర్లు మరి సవితమ్మ యువసేన అందరూ ఎల్లవేళలా మరి ఈరోజు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది అంటే మరి డైరెక్టర్లు అదేవిధంగా సవితమ్మ యువసేనని నేను గర్వంగా చెప్పగలన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు. మా తండ్రి గారికి అమితిగా ఇష్టం అనేది చదువు. మా కుటుంబ సభ్యుల్లో సరిగ్గా చదువుకోలేదనేది ఆయన ఎప్పుడు బాధపడేవారు. మీరు చదవలేదు కానీ ఎవరైనా చదివేవారు ఉంటే వాళ్లకు సహాయం చేయండి అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు మా తండ్రి రామచంద్రారెడ్డి గారు. ఆ ఆశయంతోనే ఈరోజు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ప్రజలు మరి నాకో మరి కొంతమందికో మరి ఎందుకో రాజకీయాల్లోకి కూడా రావాలి, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
కొన్ని సేవలే చేయగలం. మరింత సేవలు చేయాలంటే మనం రాజకీయాల్లోకి రావాలి. మనం పెనుగొండ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండాలని మరి కొంతమంది ప్రముఖులు, అదేవిధంగా SRR చారిటబుల్ చర్చ్ డైరెక్టర్లు, మరి కొంతమంది మేధావులు అందరూ నిర్ణయం తీసుకొని మరి గతంలో నుంచే గత 2009 నుంచే మేము రాజకీయాల్లోకి రావాలి. మళ్ళీ పెనుగొండ శాసనసభ్యురాలుగా నేను రామచంద్రారెడ్డి కుమార్తెగా నేను కూడా సభ్యురాలు కావాలని కోరుకున్నాను. మరి 2009 నుంచి 2024 వరకు నాతో పాటు పోరాటం చేసిన వ్యక్తులు కొంతమంది చాలామంది తెర వెనకే ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి 24లో మరి టికెట్ వచ్చింది. మరి టికెట్ రాకముందు నాతో ప్రయాణం చేసిన వారు, నాతో పాటు అవమానాలు పడిన వాళ్ళు, నాతో పాటు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, నాతో పాటు అడుగులు ఏమీ ఆశించకుండా మరి సవితమ్మ యువసేన కావచ్చు, మరి టైలర్ ఆంజనేయులు అట్లాంటి వాళ్ళు, మరి త్రివేంద్ర అట్లాంటి వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది టికెట్ వస్తుందో రాదో తెలియదు సవితమ్మకు, కానీ నాతో పాటు జర్నీ చేసిన వారు నా టికెట్కు ముఖ్య కారణాల విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇందాకే చెప్పారు స్వపక్షము ప్రతిపక్షము. ఒక పక్క శంకర్ నారాయణ గారు నా మీద కేసులు పెట్టి నా వ్యాపారాలు దెబ్బతీసి మమ్మల్ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టి, మా కుటుంబ సభ్యుల్ని నాకు దూరం పెడితే నేను కంట్రోల్ అవుతానని చెప్పి ఒకరిని కడపకి, ఒకరిని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్లు చేసినా ఎవరు మా బంధువులు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, తెర వెనక ఎవరంతకు వాళ్ళు పనిచేస్తూ, అదేవిధంగా సవితమ్మ యువసేన నిజంగా వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నాకు టికెట్ రాకముందు మనం ఈ కార్యక్రమం చేయాలా అన్నప్పుడు అదే విధంగా ముందడుగులో ఉంది నా పంచాయతీ, అదే విధంగా సవితమ్మ యువసేన, మరి కొంతమంది కావాలని మీరు కోరుకున్నారు. అదే విధంగా మరి రాంపురం పంచాయతీ ప్రతి ఒక్కరూ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి వారంతకు వారు ఇతర గ్రామాలకు, ఇతర మండలాలకు వెళ్ళి కూడా మా సవితమ్మకు, మా రెడ్డి బిడ్డకు ఓటేయాలని అడిగి ఓటేయించి అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ, మరి ముఖ్యంగా నా రాంపురం పంచాయతీ గ్రామస్తులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మీ అందరి కష్టం ఫలించింది. మీ అందరి ఆదరణతో నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ముఖ్యంగా మహిళలు, యువత అందరం కలిసి మీరు కోరుకున్నట్లుగానే అఖండ మెజార్టీతో మీరు జిల్లాలో ఎవరికి రాని విధంగా ఈరోజు అఖండ మెజార్టీతో పెనుగొండ నియోజకవర్గం ప్రజలు గుర్తించి నాకు ఓటేసి గెలిపించారు. మరి నేను ఎమ్మెల్యే కావడమే నా కళ, అందుకే సహకరించాను అందరూ, చాలా సంతోషం. మరి కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను రాత్రి 12 గంటలప్పుడు ఫోన్ చేసి నువ్వు క్యాబినెట్లో ఉంటున్నావు, పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి రెడీ చేయన్నప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డాను, చాలా గర్వపడ్డాను. అంతేకాకుండా వేదిక మీద నరేంద్ర మోడీ గారికి నన్ను పరిచయం చేశారు. వీళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు మంచి స్పీకరు, మంచి బీసీ లీడరు, ఈ అమ్మాయి కూడా మంచి ఫైటర్ అని చెప్పినప్పుడు నిజంగా నా జన్మ ధన్యమైందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి కొంతమంది ఏమో సవితమ్మ దగ్గర డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, సవితమ్మ ఏమి రాజకీయం చేయగలదు, ఏమి ఎలక్షన్ జరపగలదు, సవితమ్మ దగ్గర ఉండేది పుటాపక్కీర్ నా కొడుకులు ఏం రాజకీయం చేస్తారు, సవితమ్మకి ఏజెంట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితి అని కూడా కొంతమంది అన్నారు. సవితమ్మకు కుటుంబ సభ్యులు ఎలా పనిచేస్తారో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా పనిచేసిన కార్యకర్తలు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ శాఖ ఇస్తారో కూడా నాకు తెలియదు. మరి నిజంగానే మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో మరి ఆ బీసీ శాఖ మంత్రి నాకు ఇవ్వటం, అదే మా తండ్రి గారు పనిచేసిన జౌళి శాఖ మంత్రిగా మా తండ్రి గారు పనిచేశారు, మళ్ళీ ఆ శాఖ నాకు ఇవ్వటం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మా కుటుంబం తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా పంచాయతీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి ఆ తర్వాత మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇంకో గర్వకారణం ఏంటంటే మా తండ్రి గారితో పాటు
మంత్రులుగా పనిచేసిన వారితో పాటు నేను కూడా ఈరోజు పనిచేస్తున్నా. ఒక పక్క ఫరూక్ గారు, ఒక పక్క అయ్యన్న పాత్రుడు గారు, ఆది నారాయణ రెడ్డి గారు, ఆనం ఆది నారాయణ రెడ్డి గారు, వాళ్ళందరితోనూ కూర్చున్నప్పుడు ఏ జిల్లాకి పోయినా అమ్మ నువ్వు రామచంద్రారెడ్డి గారి కూతురా, అమ్మ మీ నాన్న స్పీచ్ ఇస్తుంటే నిజంగా గంటల కొద్దైనా వినాలనిపించేది. మీ నాన్నగారు మాకు ఈ పని చేశారు, ఈ విధంగా అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉంటే నిజంగా ఆయన కూతురుగా జన్మించటం నిజంగా నేను అదృష్టవంతురాలను కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎన్నికల సమయంలో మీ నాన్నగారు మాకు బోర్ వేయించారు, మీ నాన్నగారు మాకు భూమి ఇప్పించారు, మీ నాన్నగారు మా ఊరికి కరెంట్ ఇప్పించారని ఈరోజు గర్వంగా వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఆయన ఆశీర్వాదం ఎల్లవేళలా నాకుంది కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడగలిగానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. మరి నిజంగానే ఆయన పోరాటంతోనే యాక్చువల్గా 82 ఏండ్లు పెద్ద వయసు కాదు. ఆయనతో పాటు ఇంకా క్యాబినెట్లో ఫరూక్ సార్ ఉన్నారు, ఆనం ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, కే కృష్ణమూర్తి గారు ఉన్నారు, ముద్రగాడ పద్మనాభం గారు ఉన్నారు, అంటే ఆయన సహచరులు. మరి ఆయన పోరాటం, ఆయనకి కుటుంబ సమస్యలు, ఒక పక్క ఆర్థిక సమస్యలతోనే ఒక రకంగా అనారోగ్యం పాలయ్యారు. మరి ఆయన కోరికలు ఖచ్చితంగా, ఆయన ఆశయాలని ఖచ్చితంగా అమలు పరుస్తానని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మరి అశ్వత్థప్పన్న చాలా తెలివైనోడు. ఎందుకంటే పెన్నా నదిలో ఇసుకన్నా పోతుందా ఏమనింది, ఆయనే మా ఫైనాన్సరు. రామచంద్రారెడ్డి గారికి 20,000 కావాలన్నా 50,000 కావాలన్నా బుల్లెట్ ఏమన్నా డబ్బులు ఇస్తావా మళ్ళీ పంపిస్తాను అని చెప్పటం. రమణన్న గారితో డబ్బులు తీసుకున్నారు. కానీ మా నాన్నగారి దగ్గర ఉన్న డిసిప్లైన్ ఒక్కటే, నేను నేర్చుకుంది కూడా ఒక్కటే. మా నాన్నగారు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది రాత్రి 12 కానీ 1 గంట కానీ ఆ బుక్లో రాసి మళ్ళా వాళ్ళకి వడ్డీతో సహా చెల్లించారు. అదే నిబద్ధతతో ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మా నాన్నగారు పెట్టిన డిసిప్లైనే. ఈరోజు ఎంతోమంది నా దగ్గర డబ్బు లేదు, ఈమె ఎలక్షన్ జరుపుకోలేదంటే నిజంగా పెనుగొండలో ఉన్న వయసులు కావచ్చు, మా ఎల్ఐసి బాబు చిన్నాయన కావచ్చు, మరి ఎంతోమంది నాగార్జున కావచ్చు, ఎంతోమంది సవితకు డబ్బులు ఇస్తే వాళ్ళ నాన్నలాగా కడుతుంది అని చెప్పి 100 కోట్ల అప్పులు ఇచ్చారు ఈరోజు నాకు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంటే మా నాన్నగారు మాకు నేర్పిన పద్ధతి, మా నాన్నగారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఖచ్చితంగా మరి నేను కూడా చాలామంది విద్యార్థులకు విద్యకు ప్రోత్సహిస్తున్నాం, వైద్యానికి ప్రోత్సహిస్తున్నాం. ఎస్ఆర్ఆర్ చారిటబుల్ సేవలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించి ఈ వేదిక పంచుకోవడం, మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి పంచాయతీ గ్రామస్తులందరికీ నేను కూడా ఒక పూట భోజనం పెట్టాలి. ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా మీ అందరికీ, అంటే వచ్చిన వారికి పంచాయతీ వారందరికీ భోజనం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా భోంచేయండి. అంతేకాకుండా మీ అందరికీ పంచాయతీ రాంపురం పంచాయతీ గ్రామస్తులందరికీ బట్టలు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈరోజు అందరికీ బట్టలు పెడుతున్నాం. అదేవిధంగా మా కుటుంబం తరఫున ప్రతి ఇంట్లోనూ ఒక గిఫ్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక గిఫ్ట్ కూడా మనం ఈరోజు అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భోంచేసుకొని అదేవిధంగా గిఫ్ట్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా రాంపురం పంచాయతీకి ఎప్పుడు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి మా తండ్రి గారైన విగ్రహం పెట్టాలని మరి గ్రామస్తులు, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు, మిగతా పెద్దలందరూ అడిగారు. ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ చూసి మనం కూడా కాంచు విగ్రహాన్ని, ఎస్ఆర్ఆర్ రామచంద్రారెడ్డి గారి కాంచు విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి రాంపురంలో 1, మరి పెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో 1 ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, జోహార్ రామచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ.